ఇక టీడీపీ జనసేన అగ్రనేతలు పొత్తులో భాగంగా సీట్ల లెక్కల్లో బిజీగా ఉంటే తిరుపతిలో కొత్త లెక్కలు తెరపైకొస్తున్నాయి. శ్రీవారి ఆధ్యాత్మిక నగరంలో బలిజ సామాజిక వర్గం పట్టు కోసం ప్రయత్నిస్తోంది. ఏకతాటిపై నడిచేందుకు బలిజ నేతలు సిద్ధమయ్యారు. తిరుపతి అసెంబ్లీ టికెట్ ఏ పార్టీకి దక్కినా గెలిచేది మనోడే కావాలంటూ ఎత్తులుపై ఎత్తులు వేస్తున్నారు. తిరుపతిలో టీడీపీ జనసేనలో ఎవరికి సీటు వచ్చినా కలిసి పనిచేసి బలిజ నేతను గెలిపించుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారట. సీక్రెట్ మీటింగ్ లో ఈ మేరకు ఒట్టు వేసి మరీ తీర్మానం వేశారట. తిరుపతి అసెంబ్లీ సీటును దక్కించుకునేందుకు బలిజ సామాజిక వర్గం సీరియస్ గా ప్రయత్నిస్తోంది. తిరుపతి నియోజకవర్గంలో బలిజ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉండడంతో ఈసారి ఎలాగైనా తిరుపతిలో మనోడే గెలవాలంటూ బలిజ సామాజిక వర్గ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారట. గతంలో తమకున్న పట్టును మళ్లీ సాధించాలని భావిస్తున్న ఆ వర్గ నేతలు దీనిపై సీరియస్ గా దృష్టి సారించారు. టీడీపీ జనసేన పొత్తు కూడా తమకు కలిసొస్తుందని ఆ వర్గం లెక్కలు వేసుకుంటోంది. దీనిలో భాగంగా తిరుపతి ఎన్జీఓస్ కాలనీలో బలిజ అభ్యుదయ సేవా సమితి కార్యాలయంలో తిరుపతి టికెట్ ఆశిస్తున్న బలిజ నేతల రహస్య భేటీ జరిగింది. ఈ సమావేశానికి తిరుపతి టికెట్ ఆశిస్తున్న బలిజ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, ఓకా విజయ్ కుమార్, జేబీ శ్రీనివాస్, ప్రణీత్తో పాటు జనసేన నుంచి కిరణ్ రాయల్, హరిప్రసాదులు హాజరయ్యారు. తమలో ఎవరికి టికెట్ వచ్చినా ఒక్కతాటిపై నిలవాలని ఒట్టేసి మరీ ఓ అంగీకారానికి వచ్చారట. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఏ పార్టీకి టికెట్ దక్కినా గెలిచేది మనోడే కావాలంటూ గట్టి పట్టుదల మీదున్నారట నేతలు. టీడీపీ అభ్యర్థి బరిలో ఉంటే తిరుపతి మేయర్, తుళ్ల చైర్మన్ పదవులు జనసేనకు కేటాయించాలని ప్రధాన చర్చకొచ్చిన బలిజ నేతల టార్గెట్ మాత్రం తిరుపతి అసెంబ్లీ స్థానం తమ వర్గానికే దక్కాలన్న టార్గెట్ గా సాగింది. అయితే తమది రహస్య సమావేశం కాదని త్వరలోనే తమ ఎజెండాను బహిరంగంగా ప్రకటిస్తామంటున్నారు బలిజ సామాజిక వర్గ నేతలు. తిరుపతిలో జనసేన తెలుగుదేశం రెండు పార్టీలు సమన్వయంగా పనిచేసుకుంటున్నాయి. ఇప్పటికీ రెండు పార్టీలు కలిసే తిరుగుతున్నాం, కలిసి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. రేపు ఎవరికి సీట్ ఇచ్చినా, జనసేన సీట్ ఇచ్చినా, టీడీపీకి సీట్ ఇచ్చినా కలిసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరు పార్టీల నేతల మీద ఉంది, ప్రజల మీద కూడా ఉంది. మా ఒకటే టార్గెట్, ఇద్దరం కలిసి తిరుపతిలో బలిజలంతా కలిసి తిరుపతిలో వైసీపీని ఓడించాలి. ఇదే లక్ష్యంగా పనిచేయబోతున్నాం. ఇక ఈ రహస్య సమావేశంలో తిరుపతిలో బలిజ కులస్తుల బలం, ఓటింగ్ శాతంపై చర్చ జరిగిందని సమాచారం. ఉమ్మడి అభ్యర్థికి బలిజ కులస్తుల ఓటింగ్ గంపగుత్తగా పడేందుకు పనిచేయాలని సమావేశంలో తీర్మానించారు. తిరుపతిలో బలిజలందరూ కలిసి ఐక్యంగా పనిచేసి అటు తెలుగుదేశం, జనసేన కలిసి ఎవరు అభ్యర్థి అయినా గెలిపించుకోవడం ఖాయం. అది మాత్రం డెఫినెట్. తమ ప్రణాళికలకు బలిజ సామాజిక వర్గం మద్దతు కోసం ఈ నెల 28న వనభోజనాల పేరుతో వేలాది మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. తిరుపతి సీటును బలిజలు నిలబెట్టుకోవాలన్న ఆకాంక్షను ఆ సామాజిక వర్గం ఓటర్లలో తీసుకెళ్లేందుకు రహస్య సమావేశం ద్వారా ప్లాన్ చేశారని సమాచారం. బలిజ నేతల సీక్రెట్ మీటింగ్తో తిరుపతిలో ఎన్నికల రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.